బాగుందన్న. సూపర్ బాగుందన్న. ఎలా ఉందన్న మూవీ? సూపర్ ఉందన్న. చెప్పురా. కొత్త వాళ్ళందన్న సినిమా. అన్న ఎలా అనిపించింది అన్న మూవీ? ఎలా ఉందన్న? మామూలుగా లేదన్న మూవీ. పార్ట్ 2 ఇంకా కొత్త ర్యాంప్ అన్న. పార్ట్ 2 మాత్రం నీకు 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 వన్ డేలో 100 కోట్లు సంపాదించేదంటే దేవరా 2ఏ. అది హైలైట్స్ అంటే ఏమన్నా మూవీలో హైలైట్స్? లాస్ట్ 40 మినిట్స్ అన్న హైలైట్. అంటే లాస్ట్ 40 మినిట్స్ గుద్ద చింపేసింది. ఎంత మంది వస్తే అంత మందికి దేవరా 2 సమాధానం అలాగే చెప్పుద్ది. అది సూపర్ సూపర్. దేవర తాత నేను. సూపర్ సూపర్. సూపర్ సూపర్. అన్న ఎలా ఉందన్న మూవీ? అన్న ఎలా ఉందన్న? యావరేజ్. అంటే మూవీ అబ్సల్యూట్ కేసీపీడి అన్న. సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అసలు మేమైతే అయిపోయినాక రోడియమ్మ ఇదేంద్ర బాబు సెకండ్ హాఫ్ అప్పుడు అయిపోయిందని అనుకున్నాం. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం కేక. వాడు బీజేం కొట్టాడు అనిరుద్ అన్న, మాస్ అన్న. అన్న ఎలా ఉందన్న? బాగుంది బాగుంది. ఎలా ఉందన్న మూవీ? సూపర్. మేడం మూవీ ఎలా ఉంది? అన్న ఎలా ఉందన్న మూవీ? సూపర్. అన్న ఎలా ఉందన్న మూవీ? మేడం ఎలా ఉంది మేడం మూవీ? మూవీ ఎలా ఉంది మేడం? బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? అన్న మూవీ ఎలా? ఓకే ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం నచ్చిందన్న మూవీ. బ్రో ఎలా అనిపించింది బ్రో? అన్న ఎలా అనిపించింది అన్న? బాగుందన్న. నిజంగా చెప్పండి బాగుందా? నిజంగా బాగుంది. నచ్చిందన్న. అన్న ఎలా అనిపించింది అన్న? ఇంకా బాగుంది. ఎలా సూపర్ మూవీ చాలా బాగుంది. ఎక్సలెంట్. JNTR సూపర్. ఎలా అనిపించింది అన్న? ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది మీకు? ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. లాస్ట్ బాగుంది. మూవీ అయితే బాగానే ఉంది. బాగానే ఉంది. అన్న ఎక్స్పెక్టేషన్ అంత ఉందా మూవీ? అంతా అయితే ఓకే ఓకే. మేడం ఎలా ఉంది మేడం మూవీ? బ్రో ఎలా ఉంది బ్రో? అన్న ఎలా ఉందన్న? బాగుందన్న. ఎలా ఉందన్న? ఎలా ఉందన్న? ఎలా ఉందన్న? బాగుందన్న. మూవీ ఎలా ఉంది? అనిపించింది అన్న దేవరా? పర్లేదు బాగానే ఉంది కానీ ఓకే. అంటే అయితే జెన్యున్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పాను. ఎలా అనిపించింది నీకు? ఎన్టీఆర్ అని ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశాం కదా మనము. బ్రో 3 గంటలకు లేచి వచ్చిన బ్రో నేను. చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో మొత్తం నెగిటివ్ అయిపోయింది కదా మూవీ. అసలు ఒక్క పాయింట్ లేదన్న నెగిటివ్ గా. ఒక్క పాయింట్ లేదు. చాలా బాగుంది అసలు. కొరటాల షో మళ్ళీ రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ డైలాగ్స్. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, మిర్చి, దాని మించి ఉంది ఇది. నో డౌట్ ఉండదు. నో డౌట్ బ్లాక్ బస్టర్ అన్న. అంటే నెగిటివ్ ట్వీట్ చేసే వాళ్ళకి కానీ నెగిటివ్ రాసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా అది ఒపీనియన్ బట్ ఏం చెప్పలేము. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుందన్న. అంటే ఏం నచ్చింది మీకు మూవీలో? ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? పర్లేదు చూడొచ్చు. అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ఉందా మూవీ? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అలా జరిగిపోతూ ఉంటుంది. ఎండింగ్ చెప్పుకోకూడదు, చూస్తే తెలుస్తుంది ఎండింగ్. ఎన్టీఆర్ అని చెప్పక్కర్లేదన్న, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎండింగ్ చెప్పుకోదగ్గ లేదు అని అంటే వరస్ట్ అనుకోవచ్చా లేదా గుడ్ అనుకోవచ్చా? టూ గుడ్ అనుకోవచ్చా? మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. వరస్ట్ అని నేను చెప్పలేను. అప్పుడే రివ్యూ అయితే నెగిటివ్ ఇవ్వలేను, పాజిటివ్ ఇవ్వలేను. మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది ఎండింగ్ అయితే. కానీ ఎప్పుడూ చూసినట్టు ఉంటుంది కానీ చూడనట్టు ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు కొరటాల స్క్రీన్ ప్లే అంత బాగాలేదు అన్న రివ్యూ వస్తుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంది స్క్రీన్ ప్లే అయితే. అంటే ఎన్టీఆర్ ప్రతి ఈవెంట్లో కాలర్ ఎగరేసుకొని వస్తారంటారు కదా ఫ్యాన్స్, ఆ లెవెల్లో ఉందా మూవీ? ఆ లెవెల్ అంటే మరీ వెరీ హై లెవెల్ అని కాదు, హై లెవెల్ అయితే ఉంది. అండ్ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం లైట్గా అంతే. మూవీ ఎలా ఉంది? బాగుంది సినిమా. అంటే కొంతమంది బాగాలేదు రొటీన్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే యావరేజ్. ఓవరాల్ ఏం చెప్తావు మూవీ గురించి? ఓకే పర్లే బాగానే. ఎలా ఉంది మూవీ? చెప్పు బాగుందని. బాగుందని అన్న ఎలా ఉందన్న మూవీ? బాగుంది బ్రో. అన్న ఎలా ఉందన్న? అన్న ఎలా ఉందన్న? అదిరిపోయింది. ఎలా ఉందన్న? ఎలా ఉంది? చాలా బాగుందన్న, కానీ చాలా బాగుంది. ఓకే అన్న ఎలా ఉందన్న? బాగుంది. అన్న ఎలా ఉందన్న? చూడలేదు అన్న ఎలా ఉంది? ఇంకా చూద్దాం.